సినిమాల రివ్యూల పేరిట దందా చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నెగటివ్ రివ్యూలు ఇస్తానంటూ సదరు యూట్యూబర్ బెదిరించడంతో నిర్మాత పోలీసులకి కంప్లైంట్ చేశారు. రివ్యూలు సినిమాను చంపేస్తున్నాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూఎస్లో ప్రీమియర్ పడ్డ వెంటనే సోషల్ మీడియాలో రివ్యూలు దర్శనమిస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కొందరు క్రిటిక్స్ తమ రివ్యూలని పోస్ట్ చేస్తున్నారు. ఈ రివ్యూల ఆధారంగా ప్రేక్షకులు ఒక సినిమా చూడాలా వద్దా అని కూడా డిసైడ్ అవుతున్నారు. అర్హత ఉన్న క్రిటిక్స్ జెన్యూన్ రివ్యూలు ఇస్తే పర్లేదు. అయితే ఈ సినిమా రివ్యూస్ కోసం వ్యవహారం ఒక దందాగా మారింది. కొందరు రివ్యూయర్స్ నిర్మాతలపై బెదిరింపులకు కూడా దిగుతున్నట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే సదరు నిర్మాతతో బేరసారాలకు దిగుతున్నారట. డబ్బులిస్తే పాజిటివ్, లేకుంటే నెగిటివ్ రేటింగ్ ఇస్తామని బెదిరిస్తున్నారట. ఒక ప్రముఖ యూట్యూబర్ చాలా కాలంగా ఈ దందా సాగిస్తున్నారని సమాచారం. ఒక్కో రివ్యూకు 40,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారట. అడిగిన సొమ్మిస్తేనే పాజిటివ్ రేటింగ్ ఇస్తారట. లేదంటే నెగిటివ్ రివ్యూ వైరల్ చేసి సినిమాను దెబ్బతీస్తాను అని హుకుం కూడా జారీ చేస్తారట. తాజాగా ఒక నిర్మాతను సదరు యూట్యూబర్ ఇదే తరహాలో బెదిరించారట. దాంతో నిర్మాత పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో ఫిలింనగర్ పోలీసులు సదరు యూట్యూబర్ ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా హీరోల యాంటీ ఫ్యాన్స్ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ సినిమా ఫలితాన్ని దెబ్బతీసే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. వారికి తోడు ఫేక్ రివ్యూయర్స్ కూడా ఎక్కువైపోయారు. డబ్బులు తీసుకునే విషయం లేని సినిమాను కూడా అద్భుతమని ప్రచారం చేసే పిఆర్స్ ఉన్నారు. ఫస్ట్ షో పడ్డ గంటలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రివ్యూలు ఓపెనింగ్స్ ని బాగా దెబ్బతీస్తున్నాయి. కనీసం వీకెండ్ వరకైనా వసూలు రాబట్టుకునే అవకాశం లేకుండా పోతోంది. సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల వరకు రివ్యూలు రాకుండా చర్యలు తీసుకోవాలని బడా నిర్మాతలు సైతం డిమాండ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా యుగంలో ఈ రివ్యూలను కట్టడి చేయడం అయితే అంత సులభం కాదు అనిపిస్తోంది.